అదే విధంగా అసెంబ్లీకి వెళ్ళినా గానీ వీళ్ళు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారని నిన్న అనంతపురంలో మనం చూసాం. మీరు అక్కడ చేయలేదా? కనీసం మీరు చంద్రబాబు నాయుడు చేయలేదా? గారు ప్రతిపక్షంలో మీరు ఉన్నప్పుడు చెయ్యలేదా? ఒకటండి, మీరు చెయ్యలేదా? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హెలికాప్టర్ ఎక్కడైనా విండ్ షీల్డ్ ఇరిగిందా చెప్పండి. ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ దగ్గరికి టీడీపీ కార్యకర్తలు వెళ్ళలేదు కదా, వెళ్ళి విధ్వంసం చేయలేదు కదా. హెలికాప్టర్ దగ్గరికి టీడీపీ కార్యకర్తలు వెళ్ళలేదు, విధ్వంసం సృష్టించలేదు. కొన్ని కార్యకర్తలు కొట్టి పోలీసుల్ని కొట్టినటువంటి మాట వాస్తవం కాదా చెప్పండి. ఇలాంటి ఘటనలు వైసీపీ పార్టీ నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో జరిగినాయా చెప్పండి. ఆడవాళ్ళని పిలిచి సంక్రాంతి రోజు గాని పండగ పూట గాని ఆడవాళ్ళని పిలిచి వాళ్ళకి చీరలు ఇస్తాము, వాళ్ళకి ఏదో ఇస్తామని చెప్పి నజరానాలు ఇస్తామని తొక్కిసలాటకి కారణమై అక్కడ 11 మంది మహిళలు చనిపోవడానికి కారణం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కాదా? ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో ఎక్కడన్నా జరిగినాయా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని రకాల నిందలేస్తున్నారు. ఇదంతా కార్యక్రమం ఒక సోషల్ మీడియా కార్యకర్తను అడ్డం పెట్టుకొని ఆడినటువంటి ప్రిపేర్డ్ డ్రామా ఇది. ఖచ్చితంగా మీరు చెప్పవలసినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పవలసింది సమాధానం వైసీపీ కోరుకుంటున్నది ఏంటంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు సరైన భద్రత కల్పించలేదు? అటు గుంటూరు పర్యటనలో గాని అనంతపురం పర్యటనలో గాని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి సరైనటువంటి ప్రొటెక్షన్ కల్పించట్లేదు? మీరు హోమ్ మినిస్టర్ అనిత గారు ఏమన్నారో తెలుసా మీకు? హోమ్ మినిస్టర్ అనిత ఒక్క నిమిషం అండి. హోమ్ మినిస్టర్ సుజాత గారు మీరు వినండి. హోమ్ మినిస్టర్ అనిత గారు ఏం చెప్పారు? మీరు ఆర్గనైజ్డ్గా వాట్సాప్ మెసేజ్లు పంపించి ఒక 1500-2000 మంది జనాల్ని మీరు చెప్పే గుంటూరు, మీరు చెప్పే రాప్తాడు, మీరు చెప్పే రాజమండ్రి ఇక్కడికి పిలిపించుకుంటున్నారు జస్ట్ అల్లర్లు చేయడం కోసమని. వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది, స్పెసిఫిక్ ఎవిడెన్స్ ఉంది. చాలా మర్యాదగా చెప్పారు ఆవిడ. ఎందుకు అవన్నీ మానుకోండి, మీకు వచ్చే జనాలు అలాగ వస్తారు కదా. హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం మీ కార్యకర్తలకు ఏమొచ్చింది చెప్పండి. ఒకటి అసలు హెలిప్యాడ్ దగ్గర అక్కడ అసలు బౌండరీస్ లో అలా ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ వెళ్తే చెప్పండి. హెలిప్యాడ్ దగ్గర అలా బౌండరీస్ లేకుండా ఎక్కడన్నా ఉంటుందా? అది ప్రభుత్వం కావాలని చేసినటువంటి నిర్లక్ష్యం కాదా చెప్పండి. అక్కడ హెలికాప్టర్ కనిపిస్తుంది విజువల్ లో, అసలు అక్కడ ఆ బౌండరీస్ అనేటువంటివి ఉన్నాయా? అదే చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు వెళ్ళింది మనం తీసుకున్నాం, ఆయన కూడా హెలికాప్టర్ లో వెళ్ళారు. హెలికాప్టర్ ఎలా దిగింది, అది దిగిన తర్వాత మళ్ళీ కారులో ఎలా వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఆన్ ది రికార్డు ఉందండి. అది తీసుకున్నాము మనం. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తీసుకుందాము, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు కూడా తీసుకుందాం. ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రొటెక్షన్ కల్పించారు? ఏ రకంగా కావాలని ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాణాలని పణంగా పెడుతుంది, ఈ రోజు కావాలని ఇంటెన్షనల్ గా నిర్లక్ష్యం చేస్తుంది అనేటువంటిది ఈ రోజు ఆ విజువల్స్ లో కనిపిస్తుంది. ఎలాంటి హెలిప్యాడ్ బౌండరీస్ లేవు, ఇక్కడ పోలీసులు లేవు. పోలీసులు అంతమంది ఉంటే అసలు ఆ జనాలు ముందుకెలా వస్తారండి? జనాలు ముందుకెలా వస్తారు చెప్పండి? అసలు ఆ హెలిప్యాడ్ బౌండరీస్ ఎక్కడ ఉన్నాయి? అక్కడ ఎలా వస్తారో చెప్పమంటారా? ఒక్క నిమిషం, మీరు అడిగిన ప్రశ్న నేను సమాధానం. మనము బెజవాడ జైల్లో ఆయన పేరెంట్ వల్లభనేని వంశీ గారు ఉంటే వారిని పరామర్శించడానికి మనం వెళ్ళినప్పుడు ఇవి ఉంటాయి కదా బ్యారికేడ్స్ తోసుకొని ఎలా వచ్చారో ఇక్కడ కూడా అలాగే వచ్చారు. సేమ్ మోడస్ ఆపరండి మీరు ఆపరేట్ చేస్తుంది. ఎక్కడైనా కూడా ఏంటంటే మీ విధానం ఇలాగే ఉంటుంది, అది స్పష్టంగా మేనిఫెస్ట్ అవుతుంది. ఒప్పుకోండి, నిజాలు ఒప్పుకోండి, తప్పేం లేదు, తర్వాత సరిదిద్దుకోవచ్చు, ఏముంది? వాసుదేవన్ గారు, నాకు మీ మీద చాలా గౌరవం ఉందండి. బికాజ్ యూ హావ్ బీన్ యాజ్ ఎ జర్నలిస్ట్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైం. అందుకనే వాస్తవాలు మాట్లాడుతున్నా నేను. వాళ్ళు చేసినా మాట్లాడతా, మీరు చేసినా మాట్లాడతా. నేను వాళ్ళు చేసినా మాట్లాడతా, మీరు చేసినా మాట్లాడతానండి. మీరు చేశారు అది ఏమంటే అందుకని అంటున్నా. ఆ రోజు మీరు బ్యారికేడ్లు తోసుకొని వెళ్ళారా?